లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఏ స్టేషన్లో దిగాల్సిన వాడు అక్కడ దిగిపోవాల్సిందే. కానీ ఆ స్టేషన్ ఎప్పుడొస్తుందో చెప్పే లెక్కలే లేవు. మరణం ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు. పసి ప్రాణమైన, సెంచరీ కొట్టిన నిలువెత్తు రూపమైన డెత్ ఈక్వేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అస్తిత్వాన్ని మాయం చేసి అశాశ్వతమైన దేహాన్ని మట్టిలో కలిపే మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఆ ముగింపును చూడాలనుకునేవారు, ఆ తీరం చేరాలి అనుకునేవారు కూడా ఎవరూ ఉండరు. ఢిల్లీకి రాజైనా, గల్లీ గరీబైనా కంటి ముందు మృత్యువు కనిపించగానే కామ్గా తల వంచాల్సిందే. అందుకే మరణం మనిషికి చివరి భయం. అయితే ఆ మరణం తర్వాత ఏమవుతుంది? సైన్స్ సింపుల్గా చాప్టర్ క్లోజ్ అంటుంది. కానీ మరణం అనేది ఓ మజిలీ మాత్రమే అని, ఆ తర్వాత మరో జీవితం ఉంటుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. తాజాగా అమెరికన్ డాక్టర్ జెఫ్రీ లాంగ్ సైతం అలాంటి వాదనలే చేస్తున్నారు. ఇందులో ఏది నిజం? లెట్స్ వాచ్. మనిషి మరణంతో అంతా అయిపోయినట్టు కాదా? కోట్లాది జీవులకు మరణం ఓ మజిలీ మాత్రమేనా? నిజంగా మరణం తర్వాత మరో జీవితం ఉంటుందా? మరణం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. మన శరీరంలోనే సహజంగా కళ్ళు తెరిచే కర్కశం. ప్రాణం పోసే ఆక్సిజన్ తోనే మన గొంతు కోసేస్తుంది. శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. విచ్చలవిడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం డే బై డే దారుణంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వన్ బ్యాడ్ మార్నింగ్ ఆ కణం పూర్తిగా చనిపోయి శరీరం అంతమైపోతుంది. ఎలా చనిపోతామనడానికి చెప్పుకునే సహజమైన కారణాల్లో ఇదొకటి. నమ్మకానికి నిజంతో పని లేదు. అందుకే భూమి మీద ముగిసిన జీవితం అంతులేని కథలా ఇంకెక్కడో కంటిన్యూ అవుతుందని నమ్మేవాళ్లు ఉన్నారు. మరణం తర్వాత ఏంటన్న ప్రశ్నకు మెజారిటీ మతాల్లో సమాధానం ఉంది. మంచి చేస్తే స్వర్గం, తప్పు చేస్తే నరకానికి పోతారని కొన్ని మతాలు భయపడితే, బిందాస్ గా బతికినట్టే చచ్చాక కూడా చిల్లుగా బతకొచ్చని మరికొన్ని మతాలు లేనిపోని ఆశలు కల్పిస్తాయి. వాటిలో నిజమేంటో చెప్పే ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు. చనిపోయాక ఏం జరుగుతుందో తెలియాలంటే చచ్చినోడు వచ్చైనా చెప్పాలి, లేదంటే చచ్చి బతికిన వాళ్ళైనా చెప్పాలి. వాళ్ళైతేనే చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు. అలాంటి వారిపై గతంలో చాలానే చర్చ జరిగింది. ఇప్పుడు ఓ అమెరికన్ డాక్టర్ ఆఫ్టర్ డెత్ మిస్టరీ ఏంటో తనకు తెలుసంటున్నారు. ఈయన పేరు జెఫ్రీ లాంగ్. అమెరికాలోని టాప్ డాక్టర్. వేల ఏళ్లుగా చాలా మంది శాస్త్రవేత్తలను విధిస్తున్న మరణం తర్వాత ఏంటనే ప్రశ్న ఈయన కూడా వెంటాడింది. దీంతో ఎలా అయినా మరణం తర్వాత మిస్టరీని ఛేదించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 5,000 మరణాలపై అధ్యయనం చేశారు. అది మాత్రమే కాదు, ఈ విషయంపై జెఫ్రీ లాంగ్కు ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సైతం స్థాపించారు. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశారు. ఈ మొత్తం పరిశోధనలో జెఫ్రీ అంచనాకు వచ్చింది ఏంటంటే, మరణం తర్వాత నిస్సందేహంగా మరో జీవితం ఉంటుందని. వైద్యపరంగా మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే, వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని, జీవులతో సంభాషిస్తారని కూడా చెబుతున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కన్క్లూజన్ కి రావడం విశేషం. దాదాపు 45% మంది శరీరానికి వెలుపల అనుభవం గురించి నివేదించినట్టు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారి చుట్టూ ఏం జరుగుతుందో చూడటానికి, వినడానికి వీలుంటుందని, ఆ శరీరం పైభాగంలోనే వారు కొట్టుమిట్టాడుతుంటారని జెఫ్రీ అన్నారు. మరోవైపు చాలా మంది పరిశోధకులు సైతం ఇదే అంశాన్ని వెల్లడించారు. శరీరం వెలుపల అనుభవం వచ్చిన తర్వాత మరో చోటికి వెళ్లిపోతారని ప్రజలు కథలుగా చెబుతూ ఉంటారు. మరికొందరు సొరంగం గుండా వెళతారని, ప్రకాశవంతమైన కాంతిని అనుభవిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి వారు శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని, తమకెంతో ఇష్టమైన పెంపుడు జంతువులను పలకరిస్తారని డాక్టర్ లాంగ్ చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఓ యథార్థ సంఘటనను కూడా వివరించారు. ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తూ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కాలిబాటనే అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆమె స్పృహకు వచ్చాక ఆ గుర్రపు శాల వద్ద ఏం జరిగిందో చెప్పింది. అదే టైంలో అక్కడ ఆమెతో సంభాషించని కొందరు వ్యక్తులు ఆమె చెబుతోంది నిజమేనని అనడంతో ఆశ్చర్యపోవడం తన వంతైందని అన్నారు డాక్టర్ లాంగ్. ఆ టైంలో ఆమె కాన్షియస్ లో లేకపోయినా ఆ రోజు ఏం జరిగిందో చెప్పింది. ఇలాంటి ఎన్నో అనుభవాలను చెప్పుకొచ్చాడు గాని వాటన్నింటికీ శాస్త్రీయ వివరణ లేదని అంగీకరించాడు లాంగ్. నిజానికి గతంలో చాలా మంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఉన్నారు. క్రిస్టినా స్టాయిన్, అనితా మూర్జాని, సైంటిస్ట్ డంకన్ మెక్డాల్ అలాంటి కేటగిరీలకు చెందిన వారే. వీరిలో క్రిస్టినా స్టాయిన్, అనితా మూర్జానీలు మరణాన్ని చూసొచ్చిన వారైతే, డంకన్ మెక్డాల్ ఆఫ్టర్ డెత్ పై పరిశోధనలు చేసిన సైంటిస్ట్. జర్మనీకి చెందిన క్రిస్టినా కారు ప్రమాదానికి గురైంది. గంటన్నర శ్రమిస్తే కానీ ఆమెను కారు శిథిలాల
నుంచి బయటకు తీయలేకపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలోనే ఆమె గుండె ఆగిపోయింది. కానీ ఆమె మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంది. మనిషి మరణం తర్వాత 37 గంటల వరకు మెదడు మాత్రం పనిచేస్తుందట. ఆలోగా తిరిగి గుండె కొట్టుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. క్రిస్టినా విషయంలో అదే జరిగింది. ఫలితంగా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఆపరేషన్ వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్టు చెప్పి వైద్యులకే షాక్ ఇచ్చేసింది. అంటే సావును అనుభవించిందన్నమాట. మరో కేసులోనూ అదే జరిగింది. హాంకాంగ్ లో ఉండే భారత సంతతి మహిళ అనితా మూర్జాని క్యాన్సర్ తో మరణించి మళ్లీ బతికి వచ్చారు. అంతేకాకుండా ఆమె మరణించడం, కోలుకోవడానికి మధ్యలో జరిగిందంతా వివరించి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. ఇక 1901లో డంకన్ మెక్డాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధన చర్చకు కారణమైంది. చనిపోవడానికి ముందు, చనిపోయాక 6 మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించారు. మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని, అందుకే మరణం తర్వాత శరీర బరువులో 21 గ్రాముల తేడా వస్తుందని అన్నారు. కానీ ఈ థియరీని సైంటిస్టులు నాన్సెన్స్ అనేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకు వెళ్లే శక్తి ఆత్మే అన్నారు. దీనికి కూడా ఓ థియరీని చెప్పారు. చెట్టు నుంచి నేలరాలిన విత్తనం తిరిగి ఎలా మొక్కవుతుందో మనిషి కూడా అంతే అన్నారు. ఇదంతా ఓ సైకిల్ గా పేర్కొంటూ లోకంలో కొత్తగా పుట్టేదేమీ లేదని, అలాగే నాశనం అయ్యేది ఉండదని అన్నారు. జరిగేదంతా కాలం తీరగానే మరో రూపంలోకి మారిపోవడం ఒక్కటే అని వాదించారు. సేమ్ ఈక్వేషన్ తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్నిచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం. దేహం, ఆత్మ రెండు ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు. ఈ లెక్కను చూస్తే మరణం తర్వాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చన్నమాట. మరణం తర్వాత ఏంటనే దానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఇప్పుడు జెఫ్రీ లాంగ్ వాదన కూడా ఇదే. కానీ వీటిలో దేనికి శాస్త్రీయ ఆధారం లేదు. ఆ ఆధారాలు సాధిస్తానని జెఫ్రీ కాన్ఫిడెంట్ గా చెప్పడమే అసలు పాయింట్. నిజానికి మరణం తర్వాత మరో జీవితం ఉంటుందని పాశ్చాత్య సైంటిస్టులు ఇప్పుడు వాదిస్తున్నారు. కానీ మన పురాణాలు ఎప్పుడో ఆ నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాయి. అంతెందుకు, భగవద్గీతలోని ఓ శ్లోకంలో స్పష్టంగా దీని గురించి ఉంటుంది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. అందుకే తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని పునర్జన్మ గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. కోట్లాది మంది హిందువులు కూడా దీన్నే నమ్ముతారు. ఆ మాటకొస్తే బౌద్ధ మతంలో కూడా పునర్జన్మ ప్రస్తావన ఉంది. కానీ ఇంతకాలం పునర్జన్మ నాన్సెన్స్ అని కొట్టిపారిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు అలాంటి పాశ్చాత్య సైంటిస్టులే నిస్సందేహంగా మరో జీవితం ఉందని తాము నిరూపిస్తామని శపథాలు చేస్తున్నారు. మరి ఆ దిశగా విజయం సాధిస్తారేమో చూడాలి.